హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్ స్వీట్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వెనీలా కేక్ని చూపించబోతున్నాను. ఎగ్లెస్ వెనీలా కేక్ని సూపర్ సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను చాక్లెట్ కేక్ని పోస్ట్ చేశాను కదా. ఈరోజు వెనీలా కేక్ని చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పెరుగును వేసుకోవాలి. అలాగే పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ను పౌడర్ లాగా చేసి మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ షుగర్ పౌడర్ని వేసుకున్నాం కాబట్టి ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా సిల్కీగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ మైదాని వేసుకున్నాం కదా. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని, వంట సోడాని వేసుకోవాలి. చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఈ విధంగా జల్లించుకోవాలి. మనం ఖచ్చితంగా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. విస్కర్తో కానీ లేదా స్పాచులాతో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. అయితే ఇందులో మనం కొద్దిగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పాలు కరెక్ట్గా సరిపోతాయి. కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గిన్నెని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఆలోపు మనం కేక్ ప్యాన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని కొద్దిగా మైదా పిండిని వేసుకొని మనం డస్టింగ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు కేక్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. కావాలి అనుకుంటే మనం బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని మొత్తంగా వేసేయాలి. కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్లో మనకు ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా ట్యాప్ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. మనం కేక్ బ్యాటర్ని ఎప్పుడు కూడా హాఫ్ వరకే వేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ తీసేసి అందులో మనం ఈ కేక్ ప్యాన్ని పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనం ఒక 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా కేక్ అనేది ఎలా పొంగిందో. ఒకసారి మనం మూత తీసేసి చెక్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఇలా టూత్పిక్ని పెట్టి చూస్తే కనుక మనకి ఏది కూడా అతుక్కోకుండా ఉంటే, కేక్ బ్యాటర్ అనేది ఈ స్టిక్కి అతుక్కోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కేక్ ప్యాన్ని బయటకు తీసేయాలి. ఇప్పుడు దీనిపైన మనం తడి క్లాత్ని కప్పి ఉంచేసేయాలి. మనకు ఇది మొత్తం చల్లారే వరకు కూడా కేక్ని డిమోల్డ్ చేసుకోకూడదు. ఒక 1 అవర్ తర్వాత మనం ఈ క్లాత్ని తీసేసి కేక్ని డిమోల్డ్ చేసుకోవచ్చు. మనకు ఇది మొత్తం చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం డిమోల్డ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఈ కేక్ని డిమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది.
మనం ఎప్పుడు కూడా వేడి మీద తీయకూడదు. మొత్తం చల్లారిన తర్వాతనే కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనకు ఎగ్ లేకపోయినా కూడా కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకు ఎక్కడా కూడా మాడలేదు. మనం ఎప్పుడైనా కేక్ని చేసేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కనుక కేక్ అనేది చాలా బాగా వస్తుంది. కేక్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చింది. ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.